వైసీపీ శ్రేణుల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ జగన్ 2.0 గురించి. ఎందుకంటే తాజాగా దానికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అధికారంలోకి వస్తే తన పాలన ఎలా ఉంటుంది, అలాగే శ్రేణులకు కార్యకర్తలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు, పూర్తిగా వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు అనే దానికి సంబంధించి ముందుగానే ఒక భరోసాతో కూడిన వ్యాఖ్యలు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి. దీంతో మొత్తం అంతా కూడా ఇప్పుడు 2.0 మీదే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ వైపు నుంచి చూస్తూ ఉంటే అన్ని కోణాల్లో కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది కూటమి ప్రభుత్వం మీద. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పూర్తిగా సూపర్ 6 హామీలు అమలు చేయట్లేదు, ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి, ఎక్కడికక్కడ అన్ని పెండింగ్లో ఉన్నాయి. ఒక పక్క ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా నిధులు విడుదల చేయట్లేదు, తల్లికి వందనం కార్యక్రమంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ వైపు నుంచి చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు 2028లో ఎన్నికలు వచ్చేస్తాయి అనేది కొంతమంది చెప్తున్నమాట. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది మనమే అనేది. అయితే 2.0 పరిపాలన ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ప్రజల కంటే ముందు కార్యకర్తలకి శ్రేణులకి ఒక అవగాహన కల్పించే విధంగా ఒక పేలర్ అయితే రిలీజ్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పుడు కంప్లీట్గా దాని మీదే చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి కాకముందు కూడా అప్పట్లో అంటే 1995కి ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా రిజర్వ్డ్గా ఉండేవారట. ఆయన మైక్ ముందు కూడా ఎక్కువసేపు ప్రసంగించేవారు కాదు. అలాంటిది ఒక్కసారి సీఎం అయిన తర్వాత పార్టీ అధినేత అయ్యాక చూస్తే ఆయనలో చాలా మార్పే వచ్చింది. ఈ రోజుకి కూడా బాబు అంటే కంటిన్యూస్గా అప్డేట్ అనేది ఉంటుంది అనేది, అంటే ఆయన ఇచ్చినంత అప్డేట్ ఎవరు అనేది, అంటే ఎప్పుడు ప్రజలతో ఉండాలి అనుకుంటారు. కానీ జగన్ విషయాన్ని చూస్తే మాత్రం చాలా రిజర్వ్గా ఉంటారు. ఆల్రెడీ ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయారు, అధికారంలోకి వచ్చేసారు, మళ్ళీ దిగిపోయారు. అయినా సరే ఇంకా రాజకీయాల్లో ఎంత ఎక్కువగా జనంతో కలిస్తే అంత పాపులారిటీ పెరుగుద్ది. కానీ పార్టీ క్యాడర్ని ఎంతలా చేరదీస్తే నాయకుడు అంత ఎలివేట్ అవుతారు. జగన్ ఈ విషయంలో అన్నీ తెలిసినా ఎందుకో 2019 నుంచి 2024 మధ్యలో మాత్రం ఇప్పటికే ఆయన మీద ఉన్న ఒక అపవాదం ఏంటి అంటే పరదాలు వేసు తిరుగుతారు అనేది. అయితే జగన్ కలిసే విషయంలో నాయకులే ఇబ్బందులు పడుతున్నారు. ఇక క్యాడర్ పరిస్థితి ఏంటి, కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఒక కార్యకర్త నేరుగా జగన్ కలవాలంటే కలవగలరా? క్యాడర్ ఎవరైనా జగన్తో ఏదైనా చెప్పుకోవాలంటే చెప్పుకోగలరా? అది వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అలాగని చెప్పి ఆయన ఆ ఛాన్స్ ఇస్తున్నారంటే ఇవ్వట్లేదు. ఇప్పుడు 2.0 అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఈ 2.0 అనే పదం పదే పదే వినిపిస్తున్నారు. అంటే మళ్ళీ అధికారంలోకి మనం రాబోతున్నాం అని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని, శ్రేణుల్ని. నిజంగా 2029లో ఛాన్స్ వస్తుంది అని అప్పుడే క్యాడర్కి బ్రహ్మరథం పడదామని చెప్తున్నారు. నిజంగా క్యాడర్ని పట్టించుకుంటే వైసీపీ సగం విజయం సాధించినట్లే అనేది కొంతమంది చెప్తున్నమాట. మరి 2019లో ఎందుకు పట్టించుకోలేదు అంటే పట్టించుకుంటారేమో అనే ఆ ఆశతో, ఆ నమ్మకంతో ఆయన పట్టించుకోకపోయినా గెలిపించారు జగన్మోహన్ రెడ్డిని. అందరూ ఏకమై ఒకే తాటి మీదకి వచ్చి పట్టించుకోలేదు కాబట్టి వదిలేశారు. అందుకే 2024లో ఆయన ఆ కుర్చీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కానీ ఇక్కడ వైసీపీ అదృష్టం ఏంటి అంటే అధినాయకత్వం తమను పెద్దగా గుర్తించకపోయినా సరే పార్టీ మీద అదే అభిమానం చూపించే కార్యకర్తలు ఉండడం జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద అదృష్టం. వైఎస్ఆర్ నుంచి జగన్ వరకు కూడా అదే ప్రేమనైతే పంచుతూ వస్తున్నారు. అందుకే అప్పుడు వైఎస్ఆర్ కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ కార్యకర్తల విషయంలో, వీళ్ళని అభిమానించే విషయంలో, ఇప్పుడు జగన్ని ప్రేమించే విషయంలో మాత్రం చాలా అదృష్టవంతులు అనేది. కాకపోతే ఈరోజు క్యాడర్ వైసీపీని భుజాన్ని వేసుకుంటుందా అంటే ఒక రకంగా కొన్ని అంశాలు చూసుకుంటే కనుక ఇటీవల మొన్న ఎంపీటీసీ ఇతర స్థానిక ఎన్నికల్లో మొత్తం 50 స్థానాలకు సంబంధించి 30 స్థానాలు గెలవడం ఒక రకంగా పార్టీకి ఎంత భుజాన్ని వేసుకొని మోసారు అనేది ఆ ఎన్నికలే నిదర్శనం, ఆ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. వైసీపీ బండి మళ్ళీ కనుక పట్టాలు ఎక్కేస్తుంది అని అనడానికి కూడా ఒక నమ్మకం వచ్చింది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మొన్న 39 స్థానాల్లో గెలిచిన ఫలితాలే ఆ నమ్మకాన్ని తెచ్చిపెట్టాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా అది పక్క. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందుకే మళ్ళీ 2.0 అని పదే పదే ఎందుకు అంటున్నారు అంటే అదే నమ్మకం, అదే ప్రేమ, అదే అభిమానం కంటిన్యూ చేస్తే దాదాపుగా కార్యకర్త మనసును గనక మరొకసారి జగన్మోహన్ రెడ్డి గెలుచుకుంటే దాదాపుగా 2029 ఎన్నికల్లో గెలిచేసినట్టే అనేది ఆటోమేటిక్గా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రజల్లో కార్యకర్తే పెంచగలడు. అది గనక జరిగితే మళ్ళీ ఆ సక్సెస్ సాధ్యమవుతుంది అనేది. కాకపోతే కార్యకర్త గుర్తింపు రావాలి అంటే మళ్ళీ 2.0 అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు ఆగాల్సిందేనా.